వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. పూర్ణ టిఫిన్ రెడీ ఇంకేమైనా లేట్ అవుతుందా? అయింది, తీసుకొస్తున్నా. పిల్ల మళ్ళీ మొగం తొట్లు పెట్టుకొని వచ్చినావా? ముసల్దానా, నీకేం తెలుసే నా బాధ? ఏమైంది పిల్ల, మళ్ళీ ఎందుకు ఏడుతున్నావు? అన్న వచ్చిండా లేదా? ఇక నేను ఆ ఇంటికి పోను, నేను ఈ ఇంట్లోనే ఉంటా. మీకు కూడా బరువు అవుతుందంటే చెప్పుల్లి, ఏ బాయన చూసుకొని చత్తా. ఓ పిల్ల, గవ్వేం మాటలు, గట్లెందుకు మాట్లాడుతున్నావు? అయినా మళ్ళేమైంది? మళ్ళేం పెంట చేసినవే? మళ్ళా లొల్లి పెట్టుకొని వచ్చినావా? ఎందుకు అట్లా అంటావు? ఇక ఆయనతోటి ఏగుండి నాతోటి కాదు. ఇక మారుతాడు ఆగ మారుతాడు అంటే ఆయన మారేటట్టు కనబడతలేడు. ఓపిక పట్టిన రోజులు పట్టిన, ఇక నేను ఓపిక పట్ట. ఎత్తుకుంటే సంకకు రాడాయే, దించితే నడవడాయే, అట్లున్నది ఆయన వ్యవహారం. ఆయన అనుడు, నువ్వు అలిగి ఇంటికి వచ్చుడు, మంచిగుందే మీ వేషం. గట్ల అంటవేంది? ఆమెనే పుట్టడు బాధతో మన ఇంటికి వచ్చింది, ఊకుంచాల్సింది పోయి ఇంకా మీదికెళ్ళి మాటలు అంటారు. అంతా కొడితే నెల కాలేదు సర్ది చెప్పి అత్తారింటికి పంపించి, వీళ్ళేందో వీళ్ళ సంసారం ఏందో నాకైతే అర్థమైతే లేదు. చెప్పుదామంటే చిన్నోళ్ళు కాదా, తెలుసుకుంటారంటే పెద్దోళ్ళు కాదా, వీళ్ళ సంసారం ఏందో నాకైతే అర్థమైతే లేదు. ఎందుకురా ఊరికే దాన్ని అంటావు? ఇదంతా మీరు చేసిన గౌరవమే. ఎవరి సంసారం మీద వాళ్ళకి పట్టి ఉండాలి. అటు మొగని భయం లేదా, ఇటు అమ్మగారి భయం లేదా. ఊకే లొల్లు అవుతుందా మొగలి పిల్లలకి? అయినా సర్దుకపోవాలి ఏదన్నా లొల్లు అయితే. గసంటి ఇంట్లోకి ఇచ్చిర్రు, ఆయన మీకు కూడా బరువు అయితే చెప్పుల్లి. ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటా. నాకు ఆ మొగుడద్దు, నాకు ఆ సంసారం వద్దు. ఆయన నా బతికి మంచిగా ఉన్నాక మీ కొంపకెందుకు అత్తును? నువ్వు చచ్చుడు కాదే, మా అందరిని చంపుతాను. ఓయ్ గవ్వేం మాటలు, ఆమె అంతకు నువ్వు ఇంతకు మంచుకున్నారు ఇద్దరు. కట్టుకున్నోడు బాధ పెట్టిండని అవ్వగారింటికి వస్తే కఠినంగా మాట్లాడి కంటతడి తెప్పిస్తావు. నీ గౌరవం ఏందో నీ కథ ఏందో నాకైతే అర్థమైతే లేదు. నువ్వేమంటే అది ఇట్లా తయారైంది, అసలు దాన్ని కాదు ముందు నిన్న అనాలి. టిఫిన్ చేసిపోలేవు. అయినా గాని మీ మొగోళ్ళకేం తెలుసు ఆడదాని మనసు ఎందుకు బాధపడుతుందో. అంగిలాగా వేసుకోడు, బయటికి పోవుడు. రా పిల్ల, ఎప్పుడు తిన్నావో ఏమో, టిఫిన్ చేద్దుపా.
ఏమైంది సంధ్య మళ్ళీ వచ్చినావు? నా తోటోళ్ళు ఎట్లున్నారు, నేను ఎట్లున్నా? పొద్దున్న లేస్తే పనికాని పోతాడు. ఓ రూపాయి తెచ్చింది లేదు, ఓ ఆటాన్ని తెచ్చింది లేదు. ఏం పని చేస్తానంటే ఆ పని కూడా చక్కగా నాకు చెప్పాడు. పిల్లలను చదివిచ్చే స్తోమత లెక్క హాస్టల్లో పడేసిన. ఓ పిల్లలకు ఓ బట్టలు అన్నాడు, నాకు చీర అన్నాడు, జాకెట్ అన్నాడు. పండుగలు వస్తే నా అవ్వగారింటికి పోయే ముళ్ళలు ముట్లన్నీ పట్టుకొని రాబడి తిని నా బతుకి ఇట్లా గాలబడ్డదే. నేనేం చెప్పాలి? ఏం చేస్తున్నావు అంటే ఏమన్నా అంటే నా మీదకే ఊరికొస్తాడు. రాత్రి అయితే చాలు ఫుల్ తాగుతాడు, నత్తాడు, కొంటాడు. ఏమన్నా గట్టిగా మాట్లాడితే చాలు ఇష్టం వచ్చినట్టు కొడతాండి. అవ్వ నేనేం చెప్పుకోవాలి? అయినా నిన్న రాత్రి మీకు లొల్లెట్లా వచ్చింది? ఇక రాజన్న దగ్గర 3 నెలలు అవుతుందట చిట్టి పైసలు ఎత్తుకొని. ఇంతవరకు ఒక్క రూపాయి కట్టలేదట. అది అయినా ఇంటి ముందుకు వచ్చి గట్టి గట్టి కొర్రిండు. ఆళ్ళీళ్ళు చూస్తే నాకు ఇజ్జత్ మానం అనిపించింది. ఇదేం పని చెప్పేసి అని నేను అడిగితే రాత్రి నన్ను మస్తు కొట్టిండు. ఏమ్మా మీ ఆయన ఉన్నాడా? లేడు. ఏం పని మీద వచ్చిల్లు? 3 నెలలే చిట్టు ఎత్తుకొని ఇప్పటికి 1 రూపాయి కట్టలేడు. ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. అసలు కడతారా కట్టడా? ఇదేనమ్మా నీ మొగుడు పద్ధతి? చెప్పు. పైసలు అక్కడ ఉన్నప్పుడు కాలం ఇవ్వడ్డాడు, కంటి కనబడతలేడు. మరి ఇస్తాడయ్యాడా డబ్బులు? అసలు ఏమనుకుంటున్నాడు వాడు? వచ్చే వారం వరకు గేలేదనుకో నీ ఇంట్లో సామాన్ తీసి బయట పడేస్తా. ఏమనుకుంటున్నాయి? అయిందా ఊరి మీద వాడు తిరగడం? ఇంతసేపు ఏం ఎలగబెట్టినావు బయట? ఏందే రాగానే కొద్ది కూడా ప్రశాంతత లేకుండా కొలుపు పెట్టినట్టు మాట్లాడుతావు? నువ్వు వచ్చినావని హారతి ఇచ్చి నేను ఇంట్లోకి పంపుతా. ఇప్పుడు ఏమైందే నీకు? ఏమైందంటవేంది? రాజన్న దగ్గర చిట్టి పైసలు తీసుకున్నావట కదా, 3 నెలలు అయితే 1 రూపాయి కట్టలేదని ఇంటి ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాండు. ఇప్పుడు రాజన్నకి ఎందుకు వచ్చిండు? ఎందుకు వచ్చిండు? నువ్వు పైసలు కట్టినాక ఇంటికి ఎందుకు వస్తాడు ఆయన? అసలు ఆ పైసలు ఎందుకు తీసుకున్నావు? ఎక్కడి ఆ డబ్బులు? నీకు తెలియదు అనేగా ఎందుకు తీసుకున్నాడు? మరి ఇంట్లోకి అవసరం ఉండే ఆ రోజు పైసలు తీసుకున్నా. అయినా అతనికి నేను చెప్పినా కదా. నువ్వు ఆయనకి చెప్తే నాకు చెప్పి తీసుకున్నావా? ఎప్పుడు తీసుకున్నావు? దేనికి ఖర్చు పెట్టినావు? ఇక నీకు అన్ని చెప్తేనే సంసారం వెళ్తుందా? నీకు అన్ని చెప్పే చేయాలని? ఏందో నీ పనేందో, నీ అప్పేందో, నీ కార్ఖానేందో నాకైతే ఏం అర్థమైతలేదు నీ లెక్కలు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొద్ది కూడా అర్థం చేసుకుంటా. నేనేమన్నా తింటున్నా తాగుతున్నా? దేనికోసం అప్పు చేసినా? మన దానికోసమే కదా, మన కుటుంబం కోసమే కదా. మరి తీసుకున్నప్పుడు కట్టాలి కదా. ఆయన ఇంటి ముందుకు వచ్చి లొల్లి పెట్టరాక ఏం చెప్తానో నువ్వు? అరే కడతా అని చెప్పింది అతనికి. నేను మొన్ననే చెప్పిన, ఒక 2-3 రోజులు ఆగని చెప్పిన. మరి ఎందుకు వచ్చిండో ఇంటికి మళ్ళా? ఆయన సాయంత్రం కట్టకుండా సామాన్ అని బయట వాడేస్తాడట. పోయి చెట్టు కింద ఉన్నావా ఏంది? అయినా రాజన్ ఇంటికి ఎందుకు వచ్చిండు? నేను మొన్ననే చెప్పిన కదా, ఎట్లా వేసి నీ చిట్టి పైసలు ఈ వారం రోజుల కడతా అని చెప్పిన. అయినా ఇంటికి వచ్చిండా? నీ పనులు గట్లున్నాయి. వారం రోజుల పైసలు ఇవ్వకపోతే ఇంట్లో సామానాన్ని బయట పడేస్తాడట. అప్పుడు ఇద్దరం కలిసి చెట్టు కింద ఉందాం, ఊరంతా అడక తిందాం. అదంతా ఏం జరగదులే. అయినా నువ్వేమన్నా సంపాదించేదానివా లేకపోతే సంసారాన్ని చూసుకునేదానివా? అన్ని నేనే చూసుకుంటున్నా కదా, నా బాధ లేదో నేను పడుతున్నా కదా. అయినా నీకెందుకు ఇంతగానం బాధ? చూసుకున్నట్టు అయితేనే అప్పులోని ఇంటి దాకా రానిస్తావు. ఛీ నా దరిద్రం, నిన్ను చేసుకొని ఇలాంటి బాధలు పడాల్సి వస్తాంది. మా వాళ్ళు మంచోడు అని చెప్పేసి నీకిచ్చి అంట కట్టిల్లు. ఏందే కొద్ది కూడా నువ్వు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? నువ్వు అన్ని చూస్తూనే ఉన్నావు కదా, మళ్ళీ ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది నీకు? అట్లా ఏం అర్థం చేసుకోవాలి? ఓ ఇంట్లో చక్కగా తెచ్చటోనే కాదు, బయట చక్కగా తెచ్చటోనే కాదు. నీతో ఏంది నాకు? ఇంకెవరన్నా వేసుకున్నా కూడా బంగారం లెక్క బతికేదాన్ని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నోటికి ఎంత వస్తుందో మాట్లాడేనా? నేను ఎవరి కోసం కష్టపడుతున్నా? మన ఇల్లు కోసమే కదా. నేను తింటున్నా తాగుతున్నా? కొట్టుడేంది? గదేం పని? పూర్ణ ఇది ఏం చేస్తావంటావు? నేను చూసుకుంటా అమ్మమ్మ. సంజయ్తోని నేను మాట్లాడతా.
హలో, అక్క చెప్పు. ఏంది సంజయ్? ఆ పిల్లను కొట్టినవాట, ఆ పిల్ల ఇప్పుడు వచ్చింది. ఎందుకు లొల్లైతుంది మీ ఇద్దరికి? అక్క ఆమెను కొట్టాలని నాకేమన్నా కాయిషా చెప్పు? నేను పోయి ఇంటికత్తనా నన్ను సూటిపోటి మాటలు అనుకుంటూ నన్ను బాధ పెడుతుంది. నేనేం చెప్పాలి చెప్పు? నేను ఎవరి కోసం కష్టపడుతున్నా? పెళ్ళాం పిల్లల కోసమే కదా నేను పొద్దున్న నుండి రాత్రి దానిక కష్టపడుతున్నా. నాకు జ్వరం వచ్చినా తలకాయన వచ్చినా దానికి ఏమన్నా చెప్తున్నా? నా బాధ ఏందో నేను మరణే పడితే. నేను ఎంత కష్టపడ్డా కూడా వచ్చిన పైసలన్నీ ఆ చిట్టీలు కట్టడానికి, తర్వాత నా అప్పులు కట్టడానికి వెళ్ళిపోతున్నాయి. నేనేం చేయాలి చెప్పు? కొంచెం కూడా అర్థం చేసుకుంటలేదు. మరి ఇంత కష్టం చూస్తున్నావు, నువ్వు కూడా చదువుకున్నావు కదా, మరి నువ్వు కూడా ఏదైనా జాబ్ చేయొచ్చు కదా అంటే నేను ఎందుకు చేస్తా అని మాట్లాడుతుంది. నువ్వు నన్ను జాదే అంత దమ్ము నీకు లేదా అని మాట్లాడుతుంది. నీకు తెలియదా అక్క, ఇవాళ రేపు ఆలు మొగలు కలిసి చెరో పని చేసుకుంటేనే కదా ఇల్లు కడుతుందని. నేనేమో ఎడ్డమంటే అదేమో తెడ్డమంటది. ఇక సంసారాన్ని నేను ఎట్లా లాక్కరావాలి చెప్పు? అరే సంసారం అన్నాక అప్పులుంటాయి, కుప్పలుంటాయి. గది కూడా అర్థం చేసుకోదా తను? నాకు గాసారం మంచిగా లేక నేను దుబాయ్ పోయి ఏదో లాస్ అయ్యి వచ్చిన. నేను దుబాయ్ ఎందుకైనా ఏదో 4 రాళ్ళు సంపాదించుకుందాము, కుటుంబాన్ని పోషించుకుందామని కదా నేను పోయినా. కానీ లాస్ అయినా నేనేం చేయాలి చెప్పు? పెట్టిన బిజినెస్ నేమో పార్ట్నర్ గారు లాస్ చేసిండు, దానికి నేనేం చేయాలి చెప్పు? ఇంత జరిగినా కూడా నేను దాన్ని చూసుకుంటున్నా కదా, అయినా అది నన్ను ఎన్నో మాటలు అంటుంది. 24 గంటలు దరిద్రపోడా అని నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నేను ఎంతకని భరించాలి చెప్పక్క? అయినా అక్క అందరి సంసారాలు ఒకటేలాగా ఉంటాయా చెప్పు? కొన్ని రోజులు పుణ్యం, కొన్ని రోజులు అమాసలాగా ఉంటది. అయినా అది నా భార్యగా అర్థం చేసుకోవాలి కదా, కొంచెం కూడా అర్థం చేసుకోదు. నేను ఎంతకని చెప్పాలి చెప్పు? అంటే బ్యాగ్ పట్టుకుంటుంది, అవగారింటికి పోతా అని పోతుంది. నేనేం చెప్పాలి చెప్పు? అటు అలా అన్న తిడుతుండు, ఇటు నువ్వు తిట్టబడుతుంది. పాపం ఆ పిల్ల ఎటు పోతుందిగా? ఇద్దరు కలిసి ఆ పిల్లని ఆగం చేస్తుర్రు. అయినా అక్క సంసారం అంటే నాకే పట్టి ఉంటుందా? దాని సంసారం దానికి పట్టి లేదా? నువ్వు ఏమన్నాను? పిల్లని కొట్టుడు కరెక్ట్ కాదు. నువ్వే కొంచెం ఓపిక కొద్ది ఉండాలి. సరే సంజు, నేను సంధ్యతోని కూడా మాట్లాడతా. సరే అక్క, నువ్వే దానికి కొంచెం అర్థమయ్యేలా చెప్పు. మరి నేను ఉంటా. ఏమైందట్నే? సంజయ్కి ఫోన్ చేసి మాట్లాడినా. కొంచెం ఈమె తప్పుంది, కొంచెం ఆయన తప్పుంది. ఎవ్వరిని అనరాదు. ఆయనకు నేర్పు లేదు, ఈమెకు ఓపిక లేదు. ఎప్పుడు గింతేనా ఇక? బతుకుడు ఎట్లా అంటే దుబాయ్ పోతానంటే 3 లక్షల రూపాయలు తెచ్చిత్తి. ఆ అప్పన్న తినపోయే నెల రోజులకే వీక్కొచ్చే. మళ్ళా తర్వాత ఎట్లా బతుకుడు అని మళ్ళీ అంటే పోనీ దుకాణం పెట్టిస్తాన బతుకుతాడని 1 లక్ష రూపాయలు తెచ్చిత్తి. ఆ దుకాణం తీసింది లేదు, మన్ను లేదు, తిరుగుడు. మరి ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఆ 1 లక్ష రూపాయలు కూడా వాయే. మళ్ళీ ఏమనంటే లొల్లి పెట్టుకోడు. ఇప్పుడు మళ్ళీ లొల్లి పెట్టుకొని మళ్ళీ మన ఇంటికి వచ్చాయి. ఎప్పుడు ఇదే పంచాయితీ నానే? ఇప్పుడు వాళ్ళకి చదువుడా, మనకు చదువుడా? వాళ్ళ సంసారం పెద్ద అయితే లేదు, మన సంసారం పెద్ద అయితే లేదు. ఇక ఇట్లయితే ఎప్పుడు పోవచ్చుడే? మనకు పిల్లలు లేరా, సంసారం లేదా? ఎప్పుడు ఇల్లు పడ్డట్టేనా? ఇంకెప్పుడు మారుతుంది? ప్రతి పండుగకు ముళ్ళ కట్టుడేనా? వీళ్ళు ఏం చేస్తే అట్టొచ్చిందే? ఓ పెళ్ళిళ్ళు వేసిర్రా, పురుగులు వేసిర్రా, ఎవరికి ఏమైనా పెట్టిర్రా? వాళ్ళన్నా వీళ్ళు ఇంటికి వచ్చేటోళ్ళున్నారా, పోయేటోళ్ళున్నారా? ఎప్పుడు లొల్లి పెట్టుకోడు, ఇడ దిగుడు. ఎంతకన్నా అని చేద్దాం? అవ్వగారింటికి వస్తే చుట్టం వల్ల చచ్చిపోవాలి. అది తిన్నే ఉంటారా 3-4 రోజులు? ఏమన్నంటే కలువుడు. మీరేం చేస్తలేరు తల్లి గారు, మీరేం చేస్తారంటే ఏం చేస్తావు? పెట్టే కాడికి మస్తు పెట్టినాం, అందరు తీరు లగ్గం చేసినాం, కావాలన్నప్పుడల్లా అదొకటి చదివినాం. ఇంకేం చేస్తారే? నాకు తెలియకుండా నువ్వు చేస్తున్నావు, నీకు తెలియకుండా నేను చేస్తున్నా. ఇద్దరిని కాదని లొల్లి పెట్టుకొని వచ్చి చేరుతాంది నెలకోసారి. ఇదేనా ఇక? ఎంత పెట్టినా పెట్టని పేరే. లోపల ఆమె పడుకొని ఉన్నది, ఇంటే బాధపడుతుందండి. ఇంటినని అంత రేషం ఉన్న వాళ్ళు వాళ్ళు మంచిగా బతకాలి, కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి. ఎవరికైతే లొల్లు అందరికి వస్తాయి, సర్దుకపోవాలి. ఒక్కొక్కరు లగ్గమైనాక నెల రోజులకే మొగడిని చిట్కినెలు ఆడిస్తారు. 10 ఏళ్ళ లగ్గమే దీనికి. ఇప్పటి వరకు మొగడి మాట ఇదినది, దీని మాట మొగడినాడు. నువ్వు నా మాట వింటున్నావు, ఆయన నీ చెల్ల మాట వింటాడు. ఇక మధ్యాహ్నం మన ఎందుకే లొల్లి పంచాయతీ? దాన్ని అంటే నీకు రేషం వస్తుంది.
నాకు తెలియదా నా చెల్లెని ఎట్లా చూసుకోవాలి? నేను పెంచలేదా? నేను లగ్గం చేయలేదా? పో దానికి ఏదైనా చెప్పి పంపిపోయిగా. సరే తి. ఈ పిల్ల ఎటు పోయింది? సంధ్య, సంధ్య, ఈ పిల్ల లేదు. సంధ్య, అమ్మ సంధ్య కనబడ్డదా? పిల్ల ఎటు పోయిందో ఏమో. సంధ్య కనబడ్డదా? సంధ్య కనబడ్డదా అమ్మ? సంధ్య పొద్దుటి నుంచి కనబడతలేదు. ఇంట్లో చూసినా వాళ్ళ దోస్తు వాళ్ళ ఇళ్ళల్లో కూడా వెతకొచ్చిన. ఎటు పోయింది మరి? చూద్దాం పా మరి. ఏమైంది? వదిన, నాకు బ్రతకాలని లేదు. మీ అందరికి భారం అయిపోయినా నేను చచ్చిపోతా వదిన. పిచ్చి పిల్ల, గట్లెందుకు మాట్లాడుతావు? మేము లేమా నీకు? నేను సంజయ్ని పిలిపించి మాట్లాడతా కదా. పా ఇంటికి పోదాం పా. నడువే. అంత బాగా అక్క? బాగానే ఉన్నారు. అవు బావా, ఈ మూడు రోజులలో ఈ లొల్లేంది, పంచాయతీ ఏంది? దుబాయ్ పోతా అంటే 3 లక్షలు ఇత్తి, ఒక నెల రోజులు కూడా లేకపోతే వస్తుంది. మళ్ళీ దుకాణం పెట్టుకుంటా అంటే మళ్ళీ 1 లక్ష జరుగుతుంది. మళ్ళీ ఆ 1 లక్ష కూడా కథం అయిపోయి, దుకాణం లేదు, ఏం లేదు. 3 రోజులలో ఇట్లనే లొల్లి పెట్టుకుంటే ఎట్లా మరి? మొన్న చిట్టి పైసలు ఇవ్వాలని చెప్పి చిట్టి ఎత్తుకున్నావట, పైసలు ఇవ్వలేదని లొల్లైందట. చెల్లెని కొడతావా గిదానికి? మీ సంసారం మీరు వేసుకోవాలి కానీ అడిగేటోళ్ళు లేకనా ఇవన్నీ మీరు వేసేది? కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు వేసిన పైసలన్నీ ఏం చేస్తున్నావు? నీ కష్టం ఎటువైంది? ఈ అప్పులు ఎందుకు అవుతున్నాయి? ప్రతిసారి పైసల విషయంలో గొడవ ఏంది? ఈ లొల్లితోటి అది ఇంటికి వచ్చుడేంది? మళ్ళీ మేము పంపించుడేంది? ఇదే పని ఇక. ఏం తక్కువ చేసినాను? పెళ్లి కాడికి వెళ్ళి ప్రతిదీ పంపిస్తూనే ఉన్నాం, ప్రతిసారి తీసుకొచ్చుకుంటున్నాం. ఎప్పుడు డబ్బులు కావాలన్నా కూడా సరదానే ఉన్నాం. అయినా కూడా ఈ అప్పులు ఎందుకు? నాకు తెలియకుండా అది ఇస్తుంది, దానికి తెలియకుండా నేను ఈయన పడితే ఇంకా చదువుడేనా మీకు? నీకెందుకు పైసలు సరిపోతలేవు? ఎట్లా సరిపోతాయి బావా? నీ చెల్లెమన్నా పని చేస్తుందా? చేసే పని అంతా నేనే పడితే దాన్ని ఏమన్నా పని చేయమని అంటున్నాను అయినా కానీ. అవును సంజయ్, ఆమె పని చేయాలని అంటున్నావు. నెలకు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు? ఎంత సంపాదిస్తాక్క? 10,000 వస్తాయి.
10,000 సంపాదిస్తే రోజుకు ఎంత తాగుతున్నావు చెప్పు. నేనేం తాగుతక్క, ఏదో ఇంట్లో టెన్షన్ భరించలేక 100 150 తాగుతా. సరే, నెలకు 150 చొప్పున ఎన్ని అవుతున్నాయి? ఓ 4,500 అయితే అక్క. కదా, 10,000 రూపాయలకి వెళ్ళి 4,500 నీ తాగుడికే పోతే 6,000 రూపాయలతోని ఎట్లా చదిరికత్తది ఆమె? సంసారము ఎట్లా ఎల్లదిత్తది అనుకుంటున్నావు? గట్ల బుద్ధి చెప్పు వదినా. సాల్తి మాట్లాడినావు గాని ఆయనకు బుద్ధి చెప్పంటున్నావు. నీ బుద్ధి ఎడ పెట్టుకున్నావు? చదువుకున్నావు కదా డిగ్రీ దాకా, బట్టి కూర్చుంటారా ఎవరన్నా ఈ కాలంలో? చదువురా నేను అట్లాంటిది బీడీలు చేసుకొని నీ అన్నగాని 1 రూపాయి అడగకుండా బతుకుతున్నా. నీకు ఆ తెలివి కూడా లేదా? నీ మొగడు చెప్పన్నా నీకు? డిగ్రీ దాకా చదువుకున్నావు, ఏదన్నా పని చేసుకోవచ్చు కదా. ఇయ్యాల రేపు ఆలు మొగలు ఇద్దరు చెరొక కట్టం చేసుకుంటేనే బతుకుతున్నారు. మీ పిల్లల్ని కూడా మీ తెలివి తక్కువ తనంతో హాస్టల్లో పడేసిర్రు. అది పెద్ద తెలివా? చదువుకున్నావు ఎందుకు? 10 మందిని చూసుకొనైనా నేర్చుకోవాలి. అది ఎక్కడ చేస్తుంది అక్క? ఏదన్నా ఒక పని చేయమంటేనే నన్ను వేసుకున్నావు నువ్వే చదవాలని మొండి పట్టేసుకొని ఊరుకుంటా. నువ్వు చెప్పచ్చు ముందు, నువ్వు తాగుడు బంద్ చేస్తే ఆమె చక్కగా అవుతుంది. అయినా నేనెందుకు తాగుతక్క? రోజు ఇది ఇంట్లో పెట్టే టార్చర్ తట్టుకోలేక, దీని బాధ తట్టుకోలేకనే నాకు తాగుడు అవుతుంది. సాల్తీ చెప్పినావు గాని లోకం మీద ఎవరికి అప్పులు కాలేదా? ఎవరు బతుకుతలేరా? నీ లెక్కనే తాగుతున్నారా? నీకైనా 2 లక్షల అప్పుకి నువ్వే తాగి 4,500 చొప్పున సిట్టి పైసలు కట్టినా గానీ 2 ఏళ్ళలో తీరుతుండే. ఆ తెలివి లేదు కానీ ఫోన్ని పట్టుకొని కొడతా ఉంటావా? ఎప్పుడు బతక నేర్తారు మీరు? ఇంకా ఆమె అంతకే ఉంది, నువ్వు ఇంతకే ఉన్నావు. చెప్పి చెప్పి మన నోరు పోతుంది. గట్ల చెప్పు, దానికి ఇంకోసారి ఇంటికి రావు. ఆడబిడ్డ ఇంటికి వస్తే కట్టం సుఖం చూసుకొని కడుపులో పెట్టుకొని దాసుకొని నచ్చ చెప్పి ఇంటికి పంపించాలి కానీ అట్లా సూటిపోటి మాటలు అనొద్దండి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రి అన్నీ మీరే చూసుకున్నారు, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నాకు చెల్లంటే కోపం లేదు, బావంటే ద్వేషం లేదు. ఆడబిడ్డను ఒక్కసారి పెళ్లి చేసి అత్తారింటికి పంపినామంటే కష్టమైన సుఖమైన అక్కడనే ఉండాలి. తల్లిగారు ఉన్నారని భరోసా ఇస్తే ఆడపిల్లల జీవితాలు ఇట్లనే ఆగమైతే. అందుకే నేను కఠినంగా ఉన్నా. అయినా ఒక అన్నగా నేను చేయాల్సిన బాధ్యతలన్నీ నెరవేరుస్తున్నా. అన్నా వదినా, ఇన్ని రోజులు నేను చేసిన తప్పేందో నాకు అర్థమైంది. ఇక నుండి నా సంసారం నేనే చక్కదిద్దుకుంటా. మీకు ఏ బాధ రాకుండా చూసుకుంటా అన్నా. బావా, జరిగిందేదో జరిగిపోయింది. తెలుసో తెలియకో మీ చెల్లెను కొన్నిసార్లు నేను ఆవేశంలో కొట్టినా తిట్టినా. ఇక ముందు అలాంటి తప్పు చేయకుండా చూసుకుంటా బావా. ప్రేమగా చూసుకుంటా బావా. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు నష్టాలు 2 ఉంటాయి. ఏదో నా గాశరం మంచిగా లేక నేను చేసిన బిజినెస్ వల్ల, నేను చేసిన పని వల్ల నేను కొంచెం నష్టపోయినా. నా వల్ల మీరు ఇంత బాధపడతారని నేను ఊహించలేదు బావా. ఏమండి, మన ఇంటికి మనం పోదాం పండి. సరే పదా. ఆగు పిల్ల, ఇంకా 3 రోజులు అయితే సంక్రాంతి ఉంది. సకినాలు గారెలు చేసుకొని నీకు ముల్లెలు కట్టిస్తా. ఏంది మళ్ళీనే ఉంటుందా? మళ్ళా ముల్లెలా? అబ్బా అబ్బా అన్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీసీ టాకీస్. డీసీ టాకీస్ ప్రేక్షకులందరికీ జనవరి సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మా డీసీ టాకీస్లో వచ్చినటువంటి ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలని మీరు చక్కగా ఆదరించినట్టుగానే ఈ చిత్రాన్ని కూడా మీరు అందరూ ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ చాలా చక్కగా ఆదరించి మంచి వ్యూస్ ఇవ్వాలని కోరుకుంటూ, మా టీం అందరికీ మీరంతా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ డీసీ టాకీస్ సబ్స్క్రైబ్. చూసారుగా, మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ గంట ఉంటది. గట్టిగా కొట్టండి.